ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అగైన్. Yeah. సార్ కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో 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 నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు యామిని అండి. యామిని గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ అండి. ఓకే అండి యామిని గారు, మరి మన డాక్టర్ స్పెషల్ లైవ్ చూస్తున్నారా? చూస్తున్నాం మేడం. ఓకే అండి, అయితే మీకు ఖచ్చితంగా తెలిసిండొచ్చు, ఈ రోజు మనతో పాటు మన డాక్టర్ స్పెషల్ ఉన్నారు డాక్టర్ రామకృష్ణరావు బొడ్డు గారు. మరి గాల్ బ్లాడర్ ఆర్ గ్యాస్ట్రిక్ కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, క్వెరీస్ ఉన్నా, లేకపోతే సజెషన్స్ కావాలన్నా సార్తో మాట్లాడండి. మెయిన్ గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి అడగాలనుకుంటున్నా మేడం. ఖచ్చితంగా మాట్లాడండి. చెప్పండి అమ్మా, ఏం ప్రాబ్లం ఉన్నది మీకు? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. అదే గ్యాస్ ప్రాబ్లము ఎలా తగ్గించుకోవాలి సార్? అంటే దానికి ఏమైనా ఫుడ్ ఉంటుందా? అట్లా లైక్ కాఫీ తాగొచ్చా, టీ తాగొచ్చా, అలాంటివి చాలా డౌట్స్ ఉన్నాయి సార్. ఓకే, మెయిన్ ఫుడ్ హ్యాబిట్స్ గురించి అమ్మా. అవును సార్. అవునమ్మా, అంటే మనకు మెయిన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది మన పొట్టలో స్టమక్లో యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ కావడం వల్ల అండి. సో మనం తినే ఫుడ్లో కానీ మన హ్యాబిట్స్ వల్ల కానీ ఆ స్టిమ్యులేట్ అయిపోయి ఎక్కువ యాసిడ్ ప్రొడ్యూస్ అయ్యే ఏవైతే ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ వాటిని తగ్గించుకోవాలండి. వాటిల్లో ఒకటి ఫస్ట్ వెరీ స్పైసీ ఫుడ్స్ కానీ, వెరీ హాట్ ఫుడ్ కానీ, కారం ఎక్కువ ఉన్నా కానీ, పులుపు ఎక్కువ ఉండేవి, ప్లస్ ఇంకొకటి ఏమన్నా మనకి మొటిలిటీ ప్రాబ్లమ్స్ అంటారు, అంటే స్టమక్ సరిగ్గా మొటిల్గా కావట్లేదు అంటే లాంగ్ టర్మ్ డయాబెటీస్ ఉండడం వల్ల కానీ, లేకపోతే ఒబీసిటీ అంటారు కొంచెం బాగా ఎక్కువ లావడం ఉన్న కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ నడవకపోవడము అన్నట్లు, ఎక్సర్సైజ్ తక్కువ ఉండేసి కానీ, లేకపోతే స్మోకింగ్ కానీ, ఇలా సమ్ ఆఫ్ ది రీజన్స్ అండి. ఫుడ్స్లో కూడా వేరే వేరే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. వీటి వల్ల మనకి కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. దాంతో పాటు కొంచెం కొంతమందికి పట్టు ఉబ్బడం అంటారు, సరిగ్గా జీర్ణం కాకపోవడం అంటారు, అంటే ఏమైనా ఎంజైమ్స్ డెఫిషియన్సీ కానీ, లేకపోతే గ్యాస్ ఫార్మింగ్ ఫుడ్స్ అంటారు, అంటే మనకి లెగ్యూమ్స్ అంటారు కొంచెం పల్స్కి సంబంధించి, క్యాబేజీలని, అది కొంతమంది కొన్ని ఫుడ్స్ పడవండి, అది ప్రతి ఒక్కరికి అలా ఉంటాయని కాదు. సో అటువంటి వాటికి సంబంధించి ఏమన్నా ఫుడ్స్కి సంబంధించి ఏమైనా ఉన్నాయి అనుకుంటే అవి రిలేటివ్గా మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయండి. సో మీకు జనరల్గా మీరు ఏమేమి ఫుడ్ తింటారో, దేనివల్ల మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయని ఒక డైరీ లాగా రాసుకొని, ఏవైతే మీకు పడవో అది అందరికీ ఒకే రకంగా ఉండదండి, అలాంటివి అవాయిడ్ చేయండి. అలా ఉన్నా కూడా మీకు తగ్గట్లేదు అనుకుంటే మెడిసిన్స్ అవసరం అవుతుందండి. అదేనా లేకపోతే వేరే ఏమైనా ప్రాబ్లం ఉన్నదా అంటే స్టమక్ అప్సెట్ వల్ల కానీ, లేకపోతే గ్యాస్ట్రోఎంటరైటిస్ కానీ, లేకపోతే గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ, ఇలా ఏ మల్టిపుల్ రీజన్స్ అంటారు మనకు అలా ప్రాబ్లమ్స్ రావడానికి. అది ఏదైనా కరెక్ట్గా నిర్ధారించుకొని దాన్ని కరెక్ట్ ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు సిమ్టమ్స్ కంట్రోల్ అవుతాయండి, మీకు ట్రీట్మెంట్ బాగా ఉంటుంది.